హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ నీలా టాక్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీరు కామెంట్ చేసినట్లుగానే హ్యాండ్స్కి బీడ్స్ ఎలా వేయాలో నేను మీకు ఈజీగా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఇలా రిటర్న్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ బీడ్స్ స్టిచ్ చేసే కంటే ముందు మనం మార్కింగ్ వేసుకుంటే బీడ్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇలా ఫుల్ నా హ్యాండ్ ఇంత అనుకో. సో ఫస్ట్ అయితే మధ్యలో ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. చాక్ పీస్ కానీ డీస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో టైలరింగ్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది డీస్ అంటే. సో డీస్ కానీ అది లేని వాళ్ళకి చాక్ పీస్ అయినా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫస్ట్ అయితే బ్లౌజ్ మొత్తానికి మిడిల్లో, ఆ తర్వాత హాఫ్ మధ్యలో, తర్వాత మధ్యలో పెట్టాను కదా మనం మార్కింగు, ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 అలా మార్క్ ఎంతైనా మనం చేసుకోవచ్చు. సో నేనైతే ఒక్కొక్క హ్యాండ్కి 15 బీడ్స్ అయితే వేయాలనుకున్నాను. సో 15 నెంబర్ వచ్చేలాగా నేను నీట్గా ఇలా మార్క్ అయితే చేసుకున్నాను. సో మీరు 15 వేసుకోవాలి అనేం రూల్ లేదు, మీరు 20-25 ఎన్నైనా వేసుకోవచ్చు. సో మీకు ఎంత డిస్టెన్స్ కావాలనుకుంటున్నారో బీడ్కి మధ్య అది చూసి ఇలా మార్కింగ్ నీట్గా మీరే చేసుకోండి. సో నేనైతే ఇలా ఒక హ్యాండ్కి 15 వచ్చే విధంగా చేసుకున్నాను. సో నేను వచ్చేసి ఈ బ్లౌజ్కి వేయాలనుకున్న బీడ్స్ ఇవే. సో అవే నేను మీకు ముందుగా చూపిస్తున్నాను. బీడ్స్ చూడండి, వాటికి కింద ఇలా ముత్యంలాగా వచ్చింది కదా, కొన్నిటికైతే ఇలా రావు. జస్ట్ నేను లైట్ గ్రీన్ కలర్ చూపిస్తున్నాను కదా బిగ్ బీడు. సో ఆ పెద్ద బీడ్స్ మాత్రమే ఇస్తారు. అలాంటి వాటికి లేదా ఇలాంటి వాటికి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఈజీగా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే ఈ బీడ్స్తో పాటు మనం ఇంకా హ్యాండ్కి బీడ్స్ మొత్తం స్టిచ్ చేయాలంటే ఏమేమి కావాలో చూసేద్దాం ఒకసారి. సో ఇలాగైతే వైట్ కలర్ పూసలు ఉంటాయి కదా చిన్నవి. సో ఇలాంటివి అయితే తీసుకోండి, చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే కలర్ అనేది తొందరగా షేడ్ అవ్వవు వైట్ కలర్, అందుకే వైట్ యూజ్ చేయండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ గోల్డ్, ఇవైతే అస్సలు యూజ్ చేయొద్దు. గోల్డ్ కలర్ ఎందుకు వద్దంటున్నానంటే, సో ఈ గోల్డ్ కలర్ బీడ్స్ అన్నవి సో తొందరగా కలర్ అన్నవి షేడ్ అయిపోతాయి, అసలు ఆ లుక్కే ఉండదు బ్లౌజెస్కి. సో అందుకే గోల్డ్ అయితే యూజ్ చేయొద్దు. దానికోసం ఇంకా ఏమేమి కావాలంటే నార్మల్ సూది కావాలి, అలాగే సేమ్ బ్లౌజ్కి సంబంధించిన కలర్ థ్రెడ్ అయితే తీసుకోండి. ఓకే, నేను ఒక 2 బ్లౌజెస్ తీసుకొని డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. వైట్ కలర్ బీడ్స్ వేసిన హ్యాండ్స్ అయితే సో ఇలా ఉన్నాయి. నేను ఇప్పటికీ 2 టైమ్స్ యూజ్ చేశాను బ్లౌజు. సో వైట్ కలర్ అయితే అసలు కలర్ షేడ్ అవ్వలేదు. నేను గోల్డ్ కలర్ చూపించాను కదా పూసలు, అవి చూడండి. సో మొత్తం కలర్ షేడ్ అయిపోయాయి, ఇలా బ్లాక్గా తయారైపోయాయి. ఇవి కూడా 2 టైమ్స్ యూజ్ చేశాను. ఈచ్ బ్లౌజ్ 2 టైమ్స్ యూజ్ చేశాను. సో వైట్కి గోల్డ్కి డిఫరెన్స్ చూపిస్తున్నాను నేను. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో హ్యాండ్స్కి మనం చూసేద్దాం. నార్మల్ మిషన్ దారంతో అలాగే హెమ్మింగ్ సూదితో ఇలా ఈజీగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బ్లౌజ్ని రివర్స్ చేసాం కదా, అక్కడి నుంచి పై వైపుకు మనం తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఇలా 4 లేదా 4-5 అది మీ చాయిస్. సో 4 అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇది నేను ఇచ్చే సజెషన్ అనుకోండి. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 3 or 4 వేసుకుంటే సరిపోతుంది. సో నేను వచ్చేసి ఇక్కడ 4 వేసుకున్నాను. ఆ తర్వాత ఇలా మీరు ఏ కలర్ అయితే బీడ్స్ తెచ్చుకొని ఉంటారో ఆ బీడ్స్ని అయితే ఇలా ఒకటి సింగిల్ బీడ్ తీసుకొని ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా నీడిల్ని ఆ పెద్ద బీడ్ని అయితే వదిలేసి ఈ 4 ఉన్నాయి కదా మనం ఫస్ట్ ఎక్కించుకునే ఈ 4, సో వీటిని మాత్రమే అలా సూదిలోకి ఎక్కించి పైనుంచి కిందికి, అంటే బ్లౌజ్ రిటర్న్ చేసాం కదా ఇలా పై వైపు నుంచి రిటర్న్ చేసిన వైపుకు లాగాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో చాలా చాలా ఈజీనే, ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ప్రతి దాని చోట అంటే ప్రతి బీడ్కి మధ్య మీరు ముడి వేయాల్సిన అవసరం లేదు. ఇలా పాటిస్తే అస్సలు ముడి వేయాల్సిన అవసరం ఉండదు. సో డిస్టెన్స్ చూడండి, బీడ్కి మధ్య డిస్టెన్స్ చూపిస్తున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ లోపల నుంచి పై వైపుకు లాగాను, మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో తర్వాత మళ్ళీ ఇలా పై వైపు నుంచి లైనింగ్ వైపుకు కిందికి అన్నాం కదా, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి వీడియోలో చూపిస్తున్నట్లు. ఆ తర్వాత మళ్ళీ వైట్ కలర్ పూసలు వచ్చేసి 4 ఎక్కించుకోవాలి. దాని తర్వాత పెద్ద బీడ్ అయితే ఒకటి వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పెద్ద బీడ్ని వచ్చేసి మనం వదిలేసేయాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వైట్ కలర్ చిన్న పూసలు ఉన్నాయి కదా, సో వాటిని మాత్రమే నీడిల్లోకి జాగ్రత్తగా ఎక్కించాలి. తర్వాత పై వైపు నుంచి ఇలా అంటే బ్లౌజ్ని రిటర్న్ చేశాను కదా, ఆ రిటర్న్ వైపుకు లాగాలి చూడండి. తర్వాత మళ్ళీ బ్లౌజ్ రిటర్న్ చేసాం కదా, ఆ వైపు నుంచి పై వైపుకు లాగి తర్వాత ఒక 4 వైట్ కలర్ పూసలు అయితే ఫస్ట్ ఎక్కించుకొని
దాని తర్వాత పెద్ద బీడ్ తీసుకోవాలి, ఇలా ఎక్కించేసి. సో పెద్ద బీడ్ని అయితే మనం వదిలేసి ఈ 4 ఉన్నాయి కదా వైట్ కలరు, వీటిలోంచి నీడిల్ని అయితే రానిచ్చి పై వైపు నుంచి ఇలా క్లారిటీగా చూడండి కింది వైపుకు లాగాలి నీడిల్ని. సో అప్పుడు పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేసుకున్నది క్లారిటీగా కనిపిస్తుంది, అలాగే మెస్సీగా అస్సలు కనిపించదు. పైవైపు చూస్తే నీట్గా ఉంటుంది. సో ఇలా బ్లౌజ్ రిటర్న్ చేస్తే తప్ప ఈ కుట్లు కూడా ఏం కనిపించవు. ప్రతి బీడ్స్ వేసిన ప్రతిసారి మనం నాట్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో అలా ముడి వేసుకుంటూ వెళ్తే 3/4 హ్యాండ్స్ కదా, మనకే కొంచెం స్వెట్ వచ్చినప్పుడు అందుకు ఇరిటేషన్గా ఉంటుంది. సో అందుకే అలా వేయద్దు. సో ఈ బీడ్స్ వచ్చేసి మనకు ఫ్యాన్సీ స్టోర్లో అవైలబుల్లోనే ఉంటాయి. సో ఇది వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ 250-200 అలా ఉంటాయి. మనకైతే అంత అవసరం లేదు. అందులో 60-70 అలా వస్తాయి అనుకుంటా బీడ్స్. 60-70 అబోవ్ అయినా రావచ్చు. సో నేను తీసుకున్న ప్రకారం ఒక బ్లౌజ్కి 30 బీడ్స్ అని నేను డిసైడ్ అవుతాను. సో అలాంటప్పుడు ఈచ్ హ్యాండ్కి 15 బీడ్స్ అయితే వస్తాయి. నాకు ఒక్కొక్క బీడ్ వచ్చేసి 2.5 రూపీస్ అయితే నాకు పడ్డాయి. 2.5 రూపీస్తో ఒక్కొక్క బీడ్ వేసుకుంటే 30 బీడ్స్కి 75 రూపీస్. సో నేను ఒక హ్యాండ్కి ఇలా స్టిచ్ చేసుకోవాలంటే మినిమం 30 బీడ్స్కి 75 రూపీస్ అయితే నాకు అయ్యాయి. ఆ తర్వాత వైట్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, చిన్న పూసలు, ఇవి వచ్చేసి తులం 20 రూపీస్ అయితే మనకు తీసుకుంటారు. ఇలా ఒక తులంతో మనం చాలా మినిమం ఒక 5-6 బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. కాబట్టి మనం ఇలా సింపుల్గా స్టిచ్ చేసుకున్న బ్లౌజులైనా ఎంబ్రాయిడరీ బ్లౌజులైనా సో ఇలా బీడ్స్ అన్నవి మనం అటాచ్ చేసినట్లయితే చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మనం జస్ట్ 95 రూపీస్తో అసలు బ్లౌజ్ లుక్కే మార్చేయచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు అర్థం కాకపోతే మళ్ళీ వీడియో రిపీట్ చేసైనా చూడండి. మ్యాక్సిమం నేను ఒక 4-5 టైమ్స్ ఈజీగా చూపించే ఉంటాను. ఖచ్చితంగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో తర్వాత ముడి కూడా ఎలా వెయ్యాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఈజీగా నాట్ వేసుకోవచ్చు. ఈ చివర్లో కనిపిస్తుంది కదా చాలా క్లారిటీగా. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి చీర కుచ్చులు ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను. చాలామంది వచ్చేసి టైం టేకింగ్ ప్రాసెస్ అంటున్నారు, ఎక్కువ టైం పడుతుంది కుచ్చులు వేయడానికి చీరకు అనేసి అంటున్నారు. సో అలా ఏమవ్వదు. నేను ఈజీ వేలో కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ నేను మీకు చెప్తాను. ఈజీగా కుచ్చులు కూడా వేసుకోవచ్చు. 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది ఒక్కొక్క శారీకి. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ హ్యాండ్కి మొత్తం 15 బీడ్స్ అయితే నేను వేసుకున్నాను. సో ఎంత క్లారిటీగా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చూడండి. మీరు 15 కంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఓకే, బాయ్.